डॉक्टर रेड्डीज जो लैब है, इनके एरिया में एक केमिकल इमरजेंसी की मॉक एक्सरसाइज की गई, जिसमें इनका एक ट्रक एक 10 फीट के गहरे खड्डे में स्लिप हो गया था, जिसकी वजह से केमिकल रिलीज होना शुरू हो गया। इस खबर को पाते ही डॉक्टर रेड्डीज लैब के फायर सर्विस और स्टेट फायर सर्विस, पुलिस और एनएसजी सभी यहाँ पर आ गए और फायर सर्विस ने अपना काम किया और उसके जो खतरनाक इफेक्ट होते हैं उसको रोका। साथ ही एनडीआरएफ को कॉल किया गया। एनडीआरएफ आरआरसी हैदराबाद की एनडीआरएफ यहाँ पहुंची और उसने इस ट्रक से जो स्पिल हो रहा था केमिकल, उसको उन्होंने क्लोज करके शील्ड कर दिया और पूरी एक मॉक एक्सरसाइज यहाँ पर की गई। इस मॉक एक्सरसाइज का मेन जो उद्देश्य ये है कि जो आज देश में हो रहा है, जितना भी नेशनल सिक्योरिटी में, उस पर सभी लोगों के साथ में कोऑर्डिनेशन बनाना, पुलिस के साथ में, फायर सर्विस के साथ में, या जो प्राइवेट फैक्ट्रीज है उनके साथ में, या एनएसजी, इन सब के साथ में आज एक कोऑर्डिनेशन एक्सरसाइज की गई और जो कि पूर्ण रूप से सफल रही। थैंक यू। जय हिंद। 5 ఏప్రిల్ 2019 డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తాలూకా పార్కింగ్ ఆవరణలో ఒక కెమికల్ డిసాస్టర్ తాలూకా ఒక మాక్ ఎక్సర్సైజ్ చేయబడింది। ఇందులో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ పార్కింగ్ ఏరియాలో ఉండేటువంటి ట్రక్ ఒక తేమతో కూడినటువంటి పిట్ దగ్గర అది స్లిప్ అయింది। స్లిప్ అవడం వల్ల కొంచెం డ్యామేజ్ అయింది। డ్యామేజ్ అవడం వల్ల అందులో ఉండేటువంటి ఐసోప్రొపైల్ ఆల్కహాల్ అనేటువంటి కెమికల్ రిలీజ్ అయింది। లైట్గానే లీక్ అవ్వడం వల్ల అది కొంచెం బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ అన్నీ కూడా ఉంటాయని చెప్పేసి ఈ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తాలూకా ఫైర్ సర్వీసెస్, తర్వాత వీళ్ళు మన స్టేట్ ఫైర్ సర్వీసెస్ గట్రాను రావడం జరిగింది। దానికి ఫోమింగ్ అది చేశారు। ఈ లోపల ఎన్డీఆర్ఎఫ్ కూడా వచ్చింది। వెంటనే ఆ ఏరియాని కార్డన్ చేసి హాట్ జోన్లో ఉండేటువంటి దీన్ని ట్రక్ని సీల్ చేశారు। వీళ్ళు ఎస్సీబీఏ డ్రెస్సెస్ గట్రా వేసుకుని, తర్వాత ఈ ప్రొసీజర్ అంతా అయిన తర్వాత డీకాన్ కూడా అయింది ఇక్కడ అన్నిటికీ వాళ్ళకి ఎవరెవరైతే చేశారో దానికి ఈ ఏరియాకి। తర్వాత ఇందులోని దెబ్బ తగిలిన వాళ్ళకి అదిని ఎయిర్ అంబులెన్స్లోని వాళ్ళకి తగినటువంటి చికిత్స అందించకుండా హాస్పిటల్కి పట్టుకెళ్ళడం జరిగింది అంబులెన్స్లో। ఇట్లాగేంటంటే ఒక కోఆర్డినేషన్ ఎక్సర్సైజ్ జరిగింది ఈరోజు। దీనివల్ల ఏంటంటే మన భారతదేశంలో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, దీని తర్వాత ఈ అంతర్రాష్ట్రీయ గొడవలు కూడా జరుగుతున్నాయి। వీటిలో ఎక్కడైనా ఏదైనా జరిగి ఉండవచ్చు। జరిగినప్పుడు అన్ని వర్గాలైనటువంటి ప్రభుత్వానికి సంబంధించింది, అలాగే ఎన్జిఓ సంబంధించింది మొత్తం అందరూ ఒక దగ్గర చేరి దీన్ని అంటే సత్సంబంధాలతో కూడి దీనికి దిగ్విజయంగాను ఈ డిసాస్టర్ నుంచి విముక్తి కలిగించడం అనేటువంటి ఎట్లాగనేటువంటిది ఈ ఎక్సర్సైజ్ చాలా సంతోషదాయకమైంది। 8:45-9 మధ్యలో ఐసోప్రోపైల్ ఆల్కహాల్ ట్యాంక్ ఒకటి రెడ్డీస్ లాబొరేటరీస్ పార్కింగ్లో చేస్తున్నప్పుడు ఒక చిన్న గోతిలో పడి రప్చర్ అయ్యి దాంట్లో ఉన్న ఐపీఏ లీక్ అవడం స్టార్ట్ అయింది। స్టార్ట్ కాగానే అందులో నుంచి వచ్చిన లీక్ను అరెస్ట్ చేయడానికని రెడ్డి ల్యాబొరేటరీస్లో ఉన్న ఫైర్ డిపార్ట్మెంట్, స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ దాన్ని ఫర్దర్ లీక్ అయిన దాన్ని అంతా ఫర్దర్గా ఎక్స్పోజ్ కాకుండా దాన్ని ఫోమింగ్ చేసేవి చేశారు। తర్వాత ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చి దాన్ని లీక్ను ఆపేశారు। ఆపేసిన తర్వాత ఈ మధ్యలో ఉన్న డ్రైవర్కి, ఇంకొక క్లీనర్కి అందులో ఈ ఇంజురీస్ అయ్యాయి। డాక్టర్ గారి దగ్గరికి డాక్టర్ గారు వచ్చి దాన్ని ఫస్ట్ ఎయిడ్ చేసి నియర్ బై హాస్పిటల్కి పంపించారు। ఈ మాక్ ఎక్సర్సైజ్ వలన ఈజ్ ఓన్లీ టు డెవలప్ కోఆర్డినేషన్ విత్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ దీని గురించి చేశారు। చాలా బాగా జరిగింది। ఎక్కడ ఏమి లూప్ హోల్స్ లేకుండా ఎవ్రీథింగ్ వెంట్ వెల్। థ్యాంక్ యూ వెరీ మచ్। ऑब्जर्वर के तौर पे आया था। यहाँ पे आते ही आपने जो जितने भी सिचुएशन प्रिडिक्ट किया था, यहाँ पे टिपिक किया था। यहाँ पे एनडीआरएफ, डॉक्टर रेड्डीज लैब एंड पुलिस, स्टेट पुलिस, फायर सर्विसेज, बाकी सबकी कोऑर्डिनेशन देखिए जिस तरह से आपने मॉक ड्रिल कंडक्ट किया, बहुत ही तारीफ़ की बात है। इतना अच्छा कोऑर्डिनेशन होने से आशा रखता हूँ कि फ्यूचर में कभी ऐसे हादसा होता है तो आप लोग ऐसे ही कोऑर्डिनेशन से इस हादसे को सक्सेसफुली कंडक्ट करेंगे, ऑपरेशन को सक्सेसफुली कंडक्ट करेंगे। थैंक यू।
పార్కింగ్ ఏరియాలో పారిపోవడం జరిగింది. దాని నుంచి లీకేజ్ కావడం జరిగింది. అప్పుడు వెంటనే డాక్టర్ రెడ్డి మాకు కుకట్పల్లి ఫైర్ స్టేషన్, జిరిమిట్ట ఫైర్ స్టేషన్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మేము రావడంతో పాటు మేము ఫస్ట్ స్టార్టింగ్ అక్కడ లీకేజ్ అయి ఫైర్ అవుతుంటే మన రెడ్డిస్ ల్యాబ్ వాళ్ళు ఫోమ్ కొట్టడం జరిగింది. వాళ్ళు ఫోమ్ కొట్టిన తర్వాత ట్యాంకర్ని కూల్ చేయడానికి మేము జిరిమిట్ట ఫైర్ స్టేషన్, కుకట్పల్లి ఫైర్ స్టేషన్తో స్ప్రే చేయడం జరిగింది. అది మొత్తం కంట్రోల్ అయిన తర్వాత నెక్స్ట్ వీళ్ళు ఎన్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు వచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు వచ్చి అక్కడ ఏదైతే లీకేజ్ అవుతుందో ఐసోప్రోపైల్ ఆల్కహాల్ దాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత దానిలో ఉన్న డ్రైవర్ అండ్ క్లీనర్స్ వాళ్ళు కొంచెం ఇంజురీస్ అయ్యారు. వాళ్ళ ఇంజురీస్ని ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు మెడికల్ సిబ్బంది వాళ్ళు వచ్చి తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేసి మన హాస్పిటల్ పంపించడం జరిగింది. ఇప్పుడు దీంట్లో భాగంగా ఏంటంటే వీళ్ళు ఇంకా నెక్స్ట్ వీళ్ళు ఎన్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు డీకండమినేషన్ చేసేటప్పుడు ఏదైతే కెమికల్స్ మీద పడదు దాన్ని కూడా ఏదైతే మంచిగా జాగ్రత్త చేసుకోవడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మొత్తానికి ఏమైందంటే ఇన్ కేసు ఇక్కడ ఈ జిరిమిట్ల కానీ, ఈ పటన్ చెరువు కానీ, ఈ బాచ్పల్లి ఏరియాలో కానీ, ఇండస్ట్రియల్ ఏరియాలో ఇక్కడ ఫైర్ అయినప్పుడు కూడా అన్ని టీంలు ఎలా పనిచేయాలనే దాని గురించి కూడా ఈ మాగ్డీల్ వల్ల మాకు తెలియడం జరిగింది. ఇన్ కేసు ఫ్యూచర్లో కూడా ఇట్లాంటివి ఉన్న ఫైర్లు కానీ ఇలాంటి ట్యాంకర్లు కానీ పడిపోయినప్పుడు వీళ్ళ సపోర్ట్ తీసుకుంటామని చెప్తున్నాను జరిగింది.